సో ఒక మంచి కిచెన్ అప్లయన్స్ అయితే చూపించబోతున్నాను. బ్లెండర్, గ్రైండర్ అలాగే మిక్సర్. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనకి కడగడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా లిడ్ని పెట్టేసి దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ కంప్లీట్ వీడియో మాత్రం దీన్ని కొన్ని రోజులు, కొన్ని మంత్స్ యూస్ చేశాక రివ్యూస్తో సహా పెడతానమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్లు సురి. నేను మీ తేజ్లు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో మీకు ఇంకొక అన్బాక్సింగ్ చూపిస్తున్నాను. అదేంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఇందులో అయితే ఎటువంటి గ్రోసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాగే ఆయిల్స్ ఇవన్నీ కాకుండా సో ఒక మంచి కిచెన్ అప్లయన్స్ అయితే చూపించబోతున్నాను. అదేంటి అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, కుక్ వెల్ వారి ఒక బ్లెండర్, గ్రైండర్ అలాగే మిక్సర్ 3 రకాలుగా కూడా యూజ్ అవుతుంది. ఇది కుక్ వెల్ బుల్లెట్ అంటారనమాట. సో యాక్చువల్గా నా మిక్సర్ అనేది కొంచెం పాడైపోయినట్టు సౌండ్ వస్తూ ఉందండి. సో అందుకే నేను దాన్ని రీప్లేస్ చేసి వేరే ఏదైనా మంచి బ్రాండ్లో సో ఈ మోడల్లో బుల్లెట్ తీసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా నేను న్యూట్రీ బుల్లెట్ అయితే తీసుకుందాం అనుకున్నాను, బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. 8,000 అరౌండ్ 10,000-12,000 దాకా ఉందన్నమాట. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ప్రైజింగ్ ఉంది. స్టార్టింగే 8,500 నుంచి స్టార్ట్ అవుతుంది. నాకెందుకో ఇప్పుడు రెగ్యులర్గా మనం యూజ్ చేసే ప్రీతి, బజాజ్ ఈ మోడల్ మిక్సర్ గ్రైండర్స్ కాకుండా బుల్లెట్ మోడల్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉందన్నమాట. బట్ ఇది చెడిపోలేదు కదా అని దీంతోనే లాక్కొచ్చేసాను. ఇప్పుడైతే అదేదో కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో అందుకే నేనైతే ఇది తీసుకున్నాను. అండ్ ఈ మోడల్లో నేను ఎక్కువ కాస్ట్కి వెళ్ళలేదండి. ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. ఎందుకు వెళ్ళలేదు అంటే ఆ మోడల్స్ మనం యూజ్ చేయగలమా లేదా అని తెలియకుండా ఒకేసారి అంతంత ప్రైజింగ్ పెట్టేసి కొత్త మోడల్స్ అనేసి అవి తీసుకొని యూజ్ చేయడం తెలియక సో ఇబ్బంది పడ్డం కన్నా సో అందులోనే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ అప్లయన్స్ తీసుకొని దాన్ని యూజ్ చేసి చూశాక మనకు అవి మంచిగా ఉన్నాయి, మనం యూజ్ చేయగలము అనిపిస్తే అప్పుడు కాస్ట్లీవి కొనుక్కుందాం అనేసి నేనైతే ఈ కుక్వెల్ బ్రాండ్ వాళ్ళది తీసుకున్నాను. నేను దీన్ని అయితే అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. సో ఆఫ్టర్ ఆల్ ద రేటింగ్స్ అండ్ రివ్యూస్ నేనైతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇదే బాగుంది అనిపించి ఇది తీసుకున్నాను అనమాట. అండ్ తీసుకున్న వెంటనే నేను ఓపెనింగ్ వీడియో అయితే చేస్తున్నాను కానీ బట్ ఈ కంప్లీట్ వీడియో మాత్రం దీన్ని కొన్ని రోజులు, కొన్ని మంత్స్ యూజ్ చేశాక రివ్యూస్తో సహా పెడతానమాట. సో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇదైతే మనకి 600 వాట్స్ పవర్ తోటి వస్తుంది. అండ్ అలాగే 24 మంత్స్ వరకు అంటే 2 years మనకి మ్యానుఫ్యాక్చర్ వారంటీ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంక్లూడెడ్ విత్ 5 jars. 5 jars ఉంటాయి, బట్ బ్లేడ్స్ అయితే 3 ఉంటాయి, జార్స్ మాత్రం 5 ఉంటాయి అనమాట. సో ఇక దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. యాక్చువల్గా ఇది ఇవాళ మార్నింగే డెలివరీ అయిందండి. సో వెంటనే నేను అన్బాక్సింగ్ అనేది చేసేస్తున్నాను. దాంతోపాటు షూటింగ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇందులో ఏమైనా మనకి డ్యామేజెస్ కానీ ప్రోడక్ట్లో ఏమైనా బ్రేకేజ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మళ్ళీ ఎప్పుడో షూట్ చేసి తీసిన దాకా నాకు అది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఏమి ఇవ్వరు కదా. సో అందుకే మనకి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉన్న డేస్లోనే మనం ఓపెన్ చేసుకొని చెక్ చేసేసుకున్నాక మిగతావన్నీ కూడా నేను ఒక 2 months ఆర్ 1.5 months అలా యూజ్ చేసి మీకు అన్నీ ఎలా ఉంది ఈ ప్రోడక్ట్ అంతా కంప్లీట్ రివ్యూ అనేది నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇందులో అయితే మనకి 2 boxes వచ్చాయండి. ఒకటి ఇలా వర్టికల్ ఉందన్నమాట, ఇంకొకటి కొంచెం విత్లో ఇలా సెకండ్ బాక్స్ అనేది ఉంది. అండ్ ఈ రెండింటితో పాటు మనకి లోపల ఒక బుక్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి రెసిపీ బుక్, అలాగే మనకి వారంటీ సంబంధించి కూడా ఈ బుక్లోనే ఉంటుంది. సో దీన్ని అయితే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇన్ కేస్ మనకి 2 years 24 months లోపు ఏవైనా సరే రిపేర్స్ కానీ మోటార్ ప్రాబ్లం కానీ వచ్చినా సో ఈ వారంటీని చూసే మనం ఎప్పుడు పర్చేస్ చేసామని చూసి వాళ్ళు ఐటమ్ రీప్లేస్ అనేది చేస్తారు కాబట్టి సో దీన్ని అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ దీని వెనక అయితే మనకు వారంటీ కార్డు ఉంది. సో ఇక్కడ May 2025 అంటే ఇది మేలో పర్చేస్ చేసుకున్నాను. సో ఆ స్టాంప్ అయితే మనకి వేసిస్తారు. దాన్ని బట్టే మనకి 24 months వారంటీ అనేది వర్క్ అవుతుంది. అండ్ మెయిన్గా ఇందులో స్పెషాలిటీ ఏంటంటే సేమ్ ఇదే బడ్జెట్లో ఇదే బుల్లెట్ మోడల్స్లో వేరే బ్రాండ్స్లో కూడా ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఓన్లీ బ్లెండింగ్ పర్పస్కి మాత్రమే ఇచ్చున్నారు అనమాట. 2 jars లేదా 1 jar ఇలాగా
ఓన్లీ బ్లెండింగ్ పర్పస్కి మాత్రమే ఇచ్చినారు. ఇదేంటి అంటే మనకి మిక్సర్లా యూజ్ అవుతుంది, బ్లెండర్లా కూడా యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనం దోశ, ఇడ్లీ ఇలా వేసుకోవాలన్నా కూడా గ్రైండర్కి రీప్లేస్మెంట్గా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో అందుకే నేను ఇది పర్చేస్ చేసుకున్నాను. సో ఈ కంప్లీట్ బాక్స్ అయితే మనకు అన్నీ కూడా జార్స్ అలాగే బ్లేడ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ మోటార్ రిలేటెడ్ మెషిన్ అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. రెడ్ అండ్ బ్లూ తోటి కొంచెం డిజైన్ వచ్చేసి ఉన్నాయి. బట్ నాకెందుకో ఈ సిల్వరే నచ్చింది. సో అందుకే నేను ఇదే ఆప్ట్ చేసుకున్నాను. సో బాడీ అంతా కూడా ఇలా మనకి ప్లెయిన్గా ఉంది. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ తోటి. మిగతా 2 ఏంటంటే మనకి కొంచెం ఫ్లవర్ డిజైన్స్ తోటి అలా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి బాడీ అనమాట. టోటల్ మోటార్ మెషిన్ అంతా కూడా ఇందులోనే రన్ అవుతుంది. ఆన్, ఆఫ్ అండ్ పల్స్ ఈ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ లోపల ఇలా మనకి మిక్సర్కి వచ్చేసినట్టే ఇలా బ్లేడ్స్ కూడా ఉన్నాయన్నమాట రొటేటింగ్కి. అండ్ ఇందులో మనకి ఫస్ట్ జార్ వచ్చేసి ఈ చిన్నది అనమాట. సో ఇలా మనకు వస్తుంది. సో ఇది వచ్చేసి బ్లేడ్, ఇది వచ్చేసి జార్. మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ జార్లో యాడ్ చేసుకొని జస్ట్ ఈ బ్లేడ్ని ఇలా క్లోజ్ చేసి పెట్టేసి సో ఇందులో అటాచ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడమే అనమాట. సో యూజువల్గా ఇంతకుముందు మిక్సర్స్కి ఏంటంటే మనకి క్యాప్ ఉంటుంది కదా. సో జార్ సపరేట్గా ఉంటుంది, క్యాప్ ఉంటుంది అనమాట. సో జార్లోనే మనకి బ్లేడ్ కూడా వచ్చేసి ఉంటుంది. బట్ ఈ మోడల్స్లో ఏంటంటే క్యాప్లో బ్లేడ్ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ ఇలా బ్లేడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే ఇలా మిక్సీకి అటాచ్ చేసుకోవడానికి నాబ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి క్యాప్ లాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి జార్ లాగా అనమాట. సో ప్రతిదీ కూడా మనం ఇలా ఉల్టానే ఫిట్ చేసేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇందులో ఇచ్చిన 5 జార్స్ అనేవి ఇవన్నమాట. సో వీటిల్లో మనకి 2 క్యాప్స్ వచ్చాయి. సో వీటిలో మనకి 2 క్యాప్స్ వచ్చాయి. ఇవేంటి అంటే మనం ఏదైనా గ్రైండ్ చేసుకొని ఇన్ కేస్ మనం జ్యూసెస్ అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు సో వాటిని గ్రైండ్ చేసుకొని ఇమీడియట్గా మనం తాగడానికి సో దీనికి సిప్పర్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ వాటికి 2 క్యాప్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక మెయిన్ జార్స్ విషయానికి వస్తే మనకి 2 బ్లేడ్స్ వస్తాయండి. ఒకటి ఇలా పెద్ద బ్లేడ్ వస్తుంది అండ్ ఇంకొకటి ఇలా చిన్న బ్లేడ్ వస్తుంది అనమాట. సో పెద్ద బ్లేడ్ ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 500 ml జార్. సో టోటల్గా ఈ 5లో మనకి 3 వచ్చేసి ఇలా 500 ml జార్స్ వస్తాయండి. 2 వచ్చేసి మనకి 300 ml జార్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి 500 ml. ఇది మనం ఇడ్లీ, దోశ బ్యాటర్స్ కానీ ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో ఏదైనా గ్రైండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ జార్స్ని యూజ్ చేసుకోవాలి. అండ్ బ్లేడ్ కూడా సో ఈ పెద్దవి అంటే 1 2 3 4 5 6 బ్లేడ్స్ ఉన్నాయి కదా. సో ఈ 6 బ్లేడ్స్ ఉండేది వచ్చేసి మనకి బ్యాటర్స్ అలాంటివి గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక 4 బ్లేడ్స్ ఉండే ఈ జార్ అయితే మనకి స్పైసెస్ కానీ లేదా చట్నీ కానీ ఇలాంటివి ఏమైనా గ్రైండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్లేడ్ ఉండే జార్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనం ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు దీన్ని ఉల్టా చేసేస్తే మనం గ్రైండ్ చేసుకున్న మెటీరియల్ అంతా కూడా జార్లోకి వచ్చేస్తుంది. మనకి కడగడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ అలాగే మనకి బ్లేడ్స్ ఈ బ్లేడ్స్ కూడా మనకి అన్నిటికీ కూడా ఈక్వల్గా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఇది ఈ జార్కే పెట్టాలి లేదా ఇంకొక జార్కి పెట్టకూడదు అలా కాకుండా సో మనం ఈ బ్లేడ్ ఈ క్యాప్ వచ్చేసి మనకి అన్ని 5 జార్స్కి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు 300 ml జార్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ ఉంది అనుకుంటే కనుక 500 ml జార్కి ఫిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 బ్లేడ్సే కాకుండా మనకి ఇంకొక బ్లేడ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు. అంటే ఇది బ్లేడ్ కాదని జస్ట్ ఇది బ్లెండింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం జ్యూసర్స్ కానీ ఇలా మిల్క్ షేక్స్ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు అందులో మనం ఐస్ క్యూబ్స్ ఏమైనా వేసి అవి కూడా అందులో బ్లెండ్ అయిపోవాలి అనుకున్నప్పుడు మనం ఈ బ్లేడ్ ఉండేదాన్ని మనం అటాచ్ చేస్తే కనుక మనకి ఈజీగా స్మూతీస్, జ్యూసెస్, మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ ఈజీగా బ్లెండ్ అయిపోతాయి అన్నమాట. సో అందుకోసం ఈ 3rd ఇచ్చి ఉంటారనమాట. అండ్ వీటన్నిటితో పాటు మనకి ఇంకొక 4 అటాచ్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. ఇవేంటి అంటే మనకి లిడ్స్ అండ్ స్ప్రింక్లర్స్ అనమాట.
సో ఇక్కడ హోల్స్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి స్ప్రింక్లర్ లాగా యూజ్ అవుతుంది. అంటే మనం ఏదైనా స్పైసెస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం జార్కి బ్లేడ్ ఉండే క్యాప్ని తీసేసి ఇలా డైరెక్ట్గా అటాచ్ చేసేసుకొని దీన్ని ఇలా స్ప్రింక్లర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇన్ కేస్ ఇలా వద్దు, మనం వేసిన ఏదైనా పౌడర్ని కానీ బ్యాటర్ని కానీ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా లిడ్ని పెట్టేసి దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి లిడ్స్ మనకి 2 ఇచ్చారు అండ్ అలాగే ఈ స్ప్రింక్లర్ కూడా ఒకటి ఇచ్చారనమాట. అండ్ ఈ మోడల్ మనకి 5 జార్స్ విత్ 2 బ్లేడ్స్ అండ్ 1 స్మూదీకి యూజ్ చేసుకునే బ్లేడ్, ఇవన్నీ కలిపి నాకైతే ఈ మోడల్ అమెజాన్లో 2200కి వచ్చిందండి. సో ఇందులోనే మనకి 3 జార్స్ విత్ 2 బ్లేడ్స్ అని, 2 జార్స్ విత్ 2 బ్లేడ్స్ అని ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అవి ఇంకా ప్రైజింగ్ తక్కువలోనే మనకి దొరుకుతాయి. నేను నా మిక్సర్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నాను కాబట్టి సో 5 జార్స్ ఉండేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే మీ యూసేజ్కి తగ్గట్టు ఇంకా తక్కువ ప్రైస్ ఉండేదాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక యూసేజ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పినట్టుగా ఒక 1.5 to 2 months వరకు దీన్ని యూజ్ చేసి తర్వాత ఈ రివ్యూస్ ఇస్తున్నానండి. ఒకటి వచ్చేసి మనకి డ్రై బ్లేడ్ ఉంటుంది, ఇంకొకటి వెట్ బ్లేడ్ ఉంటుంది. ఆ డ్రై బ్లేడ్లో వచ్చేసి మనకి ఇలా మసాలాస్ కానీ ఏదైనా పొడులు కానీ ఇవన్నీ బాగా గ్రైండ్ అవుతాయి. ఇక్కడ నేను చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా ఫైన్ పౌడర్గా అయిందనమాట. హ్యాజిల్ ఫ్రీ యూసేజ్ ఉంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మైన్యూట్ పార్టికల్స్ కూడా చాలా బాగా పౌడర్ అయ్యాయి అనమాట. మనకి నార్మల్ మిక్సీలో అయితే అంత ఇదిగా అవ్వవు. నెక్స్ట్ అలాగే ఇక్కడ నేను చట్నీ పొడి కూడా వేస్తున్నాను. సో పొడికి మనం డ్రై బ్లేడ్స్ యూజ్ చేసుకొని వెట్కి కావాలంటే వెట్కి రీప్లేస్ చేసుకోవచ్చు. లేదంటే నాకు ఆ డ్రై బ్లేడ్స్తోనే ఈ వాటర్ వేసినప్పుడు కూడా బాగా మెదిగిపోయింది. సో అది నాకేం పెద్ద ఇష్యూ కాలేదన్నమాట. అండ్ అలాగే కారం కూడా వేస్తున్నాను. సో ఇదైతే నేను వెట్ బ్లేడ్ యూజ్ చేశాను. ఎందుకంటే ఇది టమాటా ఉంటుంది, వాటర్ ఉంటుంది, సరిగా మెదగదేమో అనేసి వెట్ బ్లేడ్ యూజ్ చేశాను. చాలా ఫైన్ పేస్ట్ అయిపోయింది. సో ఓవరాల్గా ఇదన్నమాట ఈ ప్రోడక్ట్ యొక్క రివ్యూ. మీలో ఎవరికైనా నచ్చింది, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటే బాయ్.